ఢిల్లీ వేదికగా ఢిల్లీ ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మరోసారి బ్యాట్స్మెన్ స్వర్గధామంగా మార్చిన పిచ్పై బ్యాటర్లు రెచ్చిపోతే బౌలర్లు నిస్సహాయులుగా మిగిలిపోయారు. మరికొన్ని రోజులు పోతే బౌలర్ల బదులు మెషిన్స్ తో బౌలింగ్ చేసే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలానే బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చులు తయారు చేస్తే ఐపీఎల్ పై ఆసక్తి తగ్గిపోయే ప్రమాదముంది. ఇక ఈ మ్యాచ్లో ముంబై ఓటమికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ముందుగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ గురించి చెప్పుకోవాలి. 2 ఓవర్లకు గాను 10 పరుగులు మాత్రమే ఇచ్చిన మహ్మద్ నబీని కాదని హార్దిక్ పాండ్యా స్వయంగా బౌలింగ్ చేసి 2 ఓవర్లకు గాను 41 పరుగులు ఇచ్చి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. పాండ్యా బౌలింగ్లో పెద్దగా ప్రభావం చూపడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. తన బౌలింగ్ దారుణంగా ఉన్నా 2 ఓవర్లు వేశాడు అంటే సాహసమనే చెప్పాలి. ఇక ముంబై ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ దారుణంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ సీజన్లో అప్పుడప్పుడు తప్ప ఈ ఇద్దరు పెద్దగా విజృంభించిన సందర్భాలు లేవు. టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న వేళ రోహిత్ శర్మ, కోహ్లీ బ్యాటింగ్ అభిమానులకు బీపీ పెంచేస్తోంది. ప్రపంచ కప్ సమయానికి వీరిద్దరూ గనక దూకుడు పెంచకపోతే మరోసారి అభిమానులకు హార్ట్ బ్రేక్ తప్పదు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ముంబై జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. ఢిల్లీ ఓపెనర్ మెగ్గర్క్ ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల వరద పారించాడు. బుమ్రాతో మొదలుపెట్టి పాండ్యా వరకు, ఫాస్ట్ బౌలింగ్తో మొదలుపెట్టి స్పిన్నర్ల వరకు ఎవరినీ లెక్క పెట్టకుండా దరువేశాడు. 300కు పైగా స్ట్రైక్ రేట్తో హిట్టింగ్ చేయడంతో ఢిల్లీ స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్ ఈ పిచ్కు నాకు సంబంధం లేదు, నేనొచ్చింది మెగ్గర్క్ బ్యాటింగ్ చూడ్డానికి అన్నట్లు వన్డే స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. మెగ్గర్క్ 27 బంతుల్లో 311 స్ట్రైక్ రేట్తో 6 సిక్సర్లు, 11 బౌండరీల సాయంతో 84 పరుగులు చేసి దుమ్ములేపాడు. మెగ్గర్క్ గనక మరికొద్దిసేపు క్రీజులో ఉండి ఉంటే ఢిల్లీ జట్టు 300 స్కోరు టచ్ చేసుండేది. మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్ 27 బంతుల్లో 133 స్ట్రైక్ రేట్తో 36 పరుగులు చేశాడు. మెగ్గర్క్ అవుట్ అయిన తర్వాత క్రీజులకు వచ్చిన షై హోప్ 17 బంతుల్లో 241 స్ట్రైక్ రేట్తో 41 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 19 బంతుల్లో 153 స్ట్రైక్ రేట్తో 29 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ట్రిస్టన్ స్టబ్స్ 25 బంతుల్లో 192 స్ట్రైక్ రేట్తో 48 పరుగులు చేసి మెరుపులు మెరిపించగా అక్సర్ పటేల్ 6 బంతుల్లో 11 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లకు గాను 4 వికెట్లు నష్టపోయి 257 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్స్లో ల్యూక్ వుడ్, బుమ్రా, చావ్లా, నబీ చెరొక వికెట్ దక్కించుకున్నారు. 258 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ఆరంభంలోనే వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్ ఇషాన్ కిషన్ 20 పరుగులకు, రోహిత్ శర్మ 8 పరుగులకు అవుటయ్యారు. 1 డౌన్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడడానికి ప్రయత్నించినా 13 బంతుల్లో 26 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 24 బంతుల్లో 192 స్ట్రైక్ రేట్తో 46 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ కీలక సమయంలో అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నేహాల్ వధేరా 2 బంతుల్లో 4 పరుగులు చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో టిమ్ డేవిడ్ 17 బంతుల్లో 218 స్ట్రైక్ రేట్తో 37 పరుగులు చేసి అవుటయ్యాడు. టిమ్ డేవిడ్ గనుక ఇంకొద్దిగా జాగ్రత్తగా ఆడి ఉంటే ముంబై గెలిచిపోయేది. ఒకవైపు వికెట్లు పడుతున్నా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా చివరి ఓవర్ వరకు క్రీజులో ఉండి 32 బంతుల్లో 197 స్ట్రైక్ రేట్తో 63 పరుగులు చేసి ముంబైను దాదాపు గెలిపించినంత పనిచేశాడు. మిగతా బ్యాట్స్మెన్ అందరూ అవుట్ అవుతున్నా తాను మాత్రం యాంకర్ రోల్ పోషిస్తూ అవసరమైనప్పుడు దూకుడుగా ఆడుతూ ముంబైను గెలుపు దగ్గరకు వరకు తీసుకెళ్లాడు. కానీ చివరి ఓవర్లో మొదటి బంతికే తిలక్ వర్మ అవుట్ అవడంతో ముంబై గెలుపు ఆశలు ఆవిరి అయ్యాయి. చివర్లో పీయూష్ చావ్లా 4 బంతుల్లో 10 పరుగులు, ల్యూక్ వుడ్ 3 బంతుల్లో 9 పరుగులు చేసి మెరుపులు మెరిపించడంతో ముంబై జట్టు 20 ఓవర్లకు గాను 247 పరుగులు చేసి కేవలం 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్, రసిక్దర్ సలాం చెరొక 3 వికెట్లు పడగొట్టగా ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.